అసైన్డ్ భూములకు లావణి పట్ట భూములకు మీరు అంటే కొత్తగా పాస్ పుస్తకాలు ఇస్తారా? ఇది అసైన్మెంట్ సమస్యలు రెండు విధాలుగా చూడాలి. ఒకటి, అసైనీ ఉన్నాడు లేదా ఆయన వారసులకు భూమి వచ్చింది, అసైనీకి కొత్త బుక్ రాలేదు, లేదా అసైనీ వారసుల పేరు మీద మ్యూటేషన్ జరగలేదు, ఇట్లాంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల అసైన్మెంట్ భూమి ఉంది. ఇందులో మీరు అసైనీ అయి ఉన్నా లేదా అసైనీ వారసులకు మ్యూటేషన్ జరగాలన్నా సెక్షన్ 8 కింద పట్టా తెచ్చుకునే అవకాశం ఉంది. మీరు దరఖాస్తు పెట్టొచ్చు, పాస్బుక్ వస్తుంది. కానీ ఇక్కడ అడుగుతున్నది ఏంటంటే, మేము అసైన్మెంట్ భూములను కొనుక్కున్నాము, మాకు పట్టా కావాలని అడుగుతున్నారు. దాని మీద మనం ఈ చట్టం కింద ఉండదు. అసైన్మెంట్ భూములు కొంటే పట్టా ఎట్లా అనేది పిఓటి చట్టం కింద ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం 1977, దాన్నే మనం పిఓటి చట్టం అంటాం, లేదా 9 of 77 అంటాం. ఈ చట్టం ఏమంటుందంటే, అసైనీలు భూముల అమ్మకాలు కొనుగోలు చేయడానికి, అంటే వేరే వాళ్ళకి అమ్మడానికి వీలు లేదంటారు. దానికి ఒక ఎక్సెప్షన్ ఏంటంటే, భూమి లేని పేద కుటుంబానికి చెందిన వ్యక్తి కనుక అసైన్మెంట్ భూమి కొంటే వాళ్ళకే లావణి పట్టా లేదా అసైన్మెంట్ పట్టా ఇవ్వాలి, ఇచ్చే అధికారం కలెక్టర్కు ఉంది. అది పిఓటి చట్టం కింద. అట్లా కనుక ఎవరైనా కలెక్టర్ దగ్గరికి పోయి లావణి పట్టా తెచ్చుకుంటే భూభారతి కింద పాస్బుక్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈ రెండు కాకుండా ఒక మూడో అంశం ఉంది. అది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతుంది, ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకోవాలి. అదేంటంటే, అసైన్మెంట్ భూములకి అమ్ముకునే హక్కు కావాలని అడుగుతున్నారు. చాలా ఇదే పెద్ద సమస్య. మీరు భూభారతి మీద చర్చ జరిగిన ప్రతిసారి మీరు కింద కామెంట్లు కూడా చూడండి, ఎవరైనా వాటిలలో అన్నీ అడుగుతారు, అసైన్మెంట్కి పట్టాలు ఇస్తారా, పట్టాలు ఇస్తారంటే. ఇప్పుడు నేను చెప్పింది ఏంది, అసైనీకి పాస్బుక్ ఇవ్వచ్చు, అసైనీ నుంచి పేదోడు కొనుక్కుంటే పాస్బుక్లు ఇవ్వచ్చు. కానీ ఇతర సందర్భంగా పూర్తి పట్ట హక్కులు ఇవ్వటం అనేది ఈ చట్ట పరిధిలో రాదు. పక్కనున్న కర్ణాటక రాష్ట్రం చట్టాన్ని మార్చుకుంది, గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో మారింది. తెలంగాణలో చర్చ ఏంటంటే, ఈ 25 లక్షల ఎకరాల అసైన్మెంట్ భూమికి పట్టా హక్కులు ఇవ్వాలి అని. దాని మీద ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. ఆ నిర్ణయం కనుక తీసుకుంటే అప్పుడు పట్టా హక్కులు వస్తాయి. ఓకే, నిర్ణయం తీసుకుంది అంటే ఎట్లా? పిఓటి చట్టపరిధి. ఇప్పుడు దీని మీద రెండు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఒక అభిప్రాయం ఏంటంటే, అసైన్మెంట్ భూములు ఇచ్చి తరాలు గడిచిపోతుంది కదా, అప్పటి పరిస్థితుల్లో అమ్మకూడదని నియమం పెట్టడానికి ఒక అర్థం ఉంది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏదైనా అవసరానికి అమ్ముకోవాలన్నా అమ్ముకోలేకపోతున్నారు, వాళ్ళ భూమి విలువలు తగ్గిపోతున్నాయి. కాబట్టి పక్కనున్న భూమి, పట్టా భూమి అయితే ₹1,00,000 పోతుంది, అసైన్మెంట్ భూమి అంటే ₹1,00,000 కూడా అడగట్లేరు. కాబట్టి ఈ 25 లక్షల ఎకరాల భూమికి పట్టా భూమిగా మార్చాలి అని ఒక డిమాండ్. దానికి కాదనే వాళ్ళు ఏమంటారంటే, ఈ అసైన్మెంట్ భూములు ఎక్కువగా ఉన్నాయే ఎస్సీ ఎస్టీ వాళ్ళ దగ్గర, ఎక్కువ భూమి వాళ్ళ చేతిలోనే ఉంది. మీరు అమ్ముకునే హక్కు కనుక ఇస్తే ఆ కొద్ది భూమి కూడా వాళ్ళ చేతిలో మిగలదు. కాబట్టి పూర్తి అమ్ముకునే హక్కు ఇప్పటికి కూడా ఇవ్వకూడదు అని కొంత వాదించే వాళ్ళు ఉన్నారు. ఈ రెండు భిన్నాభిప్రాయాల మధ్యలో ఇంకా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు.